ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి సంఘము పేరు లవోదికయ. ఈ సంఘం అండి లవోదికయ సంఘం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సంఘం స్పెషాలిటీ ఏంటంటే ఒక్క పొగడత కూడా ఈ సంఘానికి లేదు. పొగుడుదాము అనుకున్నా కూడా ఒక్క విషయంలో కూడా వీళ్ళు దేవునికి ఇష్టలుగా లేరంట. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన ఎలాంటి దేవుడో ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు వాళ్ళకి. నేను ఎటువంటి వాడను అనేటువంటి మాటను ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చుకొని, నేను ఇటువంటి దేవుడని, అయితే మీరు ఎలా ఉన్నారు అంటే అనే మాటతో ఆయన వారికి మొదలుపెట్టారు. మనం చదువుదామా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమె ననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశ మొల సిగ్గు కనపడుకొనున్నట్లు ధరించుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ మాటలన్నీ కూడా ఎవరు మాట్లాడారు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను దగ్గరికి వచ్చి, నీవు రాయి, నేను కొన్ని సంగతులు చెప్తాను అని చెప్పి, దౌర్భాగ్యుడా, దిక్కుమాలినవాడా, రాయి అన్నాడు ఆయన. ఎవరిని అంటున్నారు ఈ మాటలు? సంఘముతో మాట్లాడుతూ చెప్పేటప్పుడు అలాగే కదా చెప్పాలి. మరి ఏమి రాయాలో చెప్పాలి కదా. ప్రభువే స్వయముగా తిడితే ఎలా ఉంటుందో, ఆయన కూడా ఇలాంటివి తిడతారా? ప్రభువు కూడా ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తారా? ఇలాంటి తిట్లు ప్రభువు కూడా మనల్ని తిడతారా అని ఒకసారి ఆలోచింప చేసేటువంటి తిట్లు అక్కడ ఉన్నాయి. ఎవరి కోసం? లవోదికయ సంఘం కోసం. లవోదికయ సంఘాన్ని దేవుడు అంటే ప్రతి సంఘముతో మాట్లాడుతూ ఫస్ట్ కొన్ని మంచి క్వాలిటీస్ చెప్పారు ఆయన. నువ్వు ఇలా ఉన్నావు, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ విశ్వాసాన్ని నేను ఎరుగుదును. ఇవన్నీ బాగున్నాయి కానీ ఇవి బాగలేవమ్మా అని కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా స్టార్టింగే తిట్లు స్టార్ట్ అయిపోయినాయి. ఆయన తిడుతూ ఈ మాటలన్నీ ఉపయోగిస్తూ ఈ లవోదికయ సంఘాన్ని గురించి ఆయన చాలా బాధపడుతూ, నాకు చాలా అసహ్యం వేస్తుంది. ఎంతటి అసహ్యం వేస్తుందంటే, నా నోట్లో నుంచి నిన్ను అంటే ఏదైనా అసహ్యకరమైనది వినినప్పుడు, చూసినప్పుడు, మాట్లాడినప్పుడు, అటువంటివి ఎదురైనప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం కదా? అందరికీ తెలుసా విషయం? తెలీదా? ఏదైనా చిరాకైనది మనకు కనిపించింది అనుకోండి, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉమ్మి వేయాలనిపిస్తుంది మనకి. ఎలాగనో ప్రభువు కూడా అదే చెప్తున్నారు. నీ సంఘాన్ని నేను చూసినప్పుడు నాకు నోట్లో నుంచి నేను ఉమ్మి వేయాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. కాబట్టి నా నోట నుంచి నేను ఉమ్మి వేయాలనుకుంటున్నాను. ఇది మాత్రమే, అలా ఉమ్మి వేయాలని ఉద్దేశిస్తున్నాను. ఇది మాత్రమే కాక నీవు దౌర్భాగ్యుడివిగా నాకు కనబడుతున్నావు. ఇంకొక విషయం అనే ఆయన ఆ మాటలను ఉపయోగిస్తూ ఆ సంఘాన్ని తిట్టినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. కింద వరకు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, తిట్లన్నీ తిట్టేసిన తర్వాత, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళని నేను గద్దిస్తాను, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళని నేను తిడతాను. ఎందుకు అనంటే సరిచేయాలని. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ తిట్లు నీకు నేను తిడుతున్నాను. ఒకవేళ కానీ నేను విడిచిపెట్టేస్తే అస్సలు పట్టించుకోను నిన్ను అని కిందన కంక్లూజన్ ఇస్తారు ఆయన. అంటే తాను ప్రేమించిన కుమారుని గద్దించు రీతిగా అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరైనా ఒకసారి శరీరంలో ఒక రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్, ఏమీ పర్వాలేదమ్మా, నీకు నొప్పి వచ్చినప్పుడల్లా రా, నేను ఒక మాత్ర ఇస్తాను, అది వేసేసుకో, ఇక జీవితాంతం కూడా అంతే, నీకు ఏ సూది గుచ్చను, ఏ కత్తి ఉపయోగించను, నువ్వు నొప్పి వస్తే వచ్చే మందు ఇచ్చేస్తాను అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి, అయితే ఆయన సూది మందు వేయడా అని వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఆ జబ్బు ముదిరి పూర్తిగా శరీరం అంతా తినేసిన తర్వాత ఆ మనిషే లేకుండా పోతాడు. అవునా? అదే నిజమైన డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన ఏం చెప్తాడంటే, నీ శరీరంలో ఒక చోట ఒక గడ్డ వచ్చింది, అది ఆపరేషన్ చేసి తీసేస్తే అన్ని అవయవాలకి అది పాకకుండా నీవు రక్షించబడతావు. కాబట్టి నేను నీకు సూది గుచ్చుతాను, కత్తి గుచ్చుతాను, గాయాన్ని తీసేస్తాను, మరలా కుట్లేస్తాను, తర్వాత అది నేనే మాన్పేస్తాను అంటాడు. హల్లెలూయా. మన దేవుడు అటువంటి వాడు. ఆయన గాయం చేస్తాడు, ఆయనే గాయము మాన్పుతాడు. కాబట్టి ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు, హెచ్చరిక వచ్చినప్పుడు, ఇదేంటి ఇలాంటి వాక్యాలు చెప్తున్నారు అని మనం
భయపడకుండా ఆ వాక్యాలని రాంగ్ రూట్లో తీసుకోకుండా, రాంగ్ వేలో తీసుకోకుండా, మా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన హెచ్చరిస్తున్నాడు, హల్లెలూయా, ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక మమ్మల్ని గద్దిస్తున్నాడు అని చక్కగా మనం కరెక్షన్లోనికి వెళ్ళాము అంటే, నీవు మారు మనసు పొందావు అంటే నేనేం చేస్తానంటే నీ దగ్గరికి వస్తాను. నువ్వు మారు మనసు పొందాక నేను నీ ఇంటికి వచ్చి నీ తలుపుని తడతాను. అది నా స్వరమని నీవు గుర్తిస్తావు. నేనే నాక్ చేశానని నీకు తెలుస్తుంది. అప్పుడు నీవు ద్వారం నా కోసం తెరుస్తావు. ఆ ద్వారం తెరిచినప్పుడు నేను నీ ఇంట్లోనికి వస్తాను. వచ్చి నేను నీతో కలిసి, హల్లెలూయా. ఇది ఈ లవొదికయ సంఘము గురించి దేవుడు మాట్లాడిన చక్కని మాటలు ఇవన్నీ. మధ్యలో ఉన్నటువంటి తిట్లు. అసలు ఈ లవొదికయ సంఘం ఎక్కడుంది? ఇప్పుడు నేను చెప్పిన 7 సంఘాలు కూడా టర్కీ అనేటువంటి దేశం విన్నారా మీరు? టర్కీ అనే దేశంలో ఉన్నాయి ఈ 7 సంఘాలు. అంటే ఇప్పుడు లేవు, రూపురేఖలు లేవు, అప్పుడున్నాయి. అది రష్యాకి వెళ్ళేటువంటి దారిలో ఈ యొక్క సంఘాల యొక్క చరిత్ర లేదంటే ఆ యొక్క ప్లేసెస్ మనకి కనబడతాయి. టర్కీ అనేటువంటి దేశంలో ఉన్నటువంటి సంఘాలు ఇవి. ఈ సంఘాన్ని అంటే ఎఫెస్ సంఘాన్ని నిర్మించిన వాడు అపోస్తలుడైనటువంటి పౌలు కదా. ఆ ఎఫెస్లో ఉన్నప్పుడు అనేక మంది బోధకులను ఆయన తయారు చేశాడు, అనేక మంది శిష్యులను తయారు చేశాడు. ఆయన అక్కడే 3 సంవత్సరాలు ఉండిపోయి చాలా పరిచర్య చేసి అనేక మంది యవ్వనస్తులను ఇన్స్పైర్ చేసి అనేక మందిని మిషనరీస్గా పంపించాడు అని చెప్పాను కదా నేను మీకు. వాళ్ళల్లో ఎఫెఫ్రా అనేటువంటి ఆయన విన్నారా పేరు? ఎఫెఫ్రా ఆయన పత్రికల్లో కనబడతాడు. ఎఫెఫ్రా అనేటువంటి ఆయన ఈ లవొదికయలో సంఘాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెప్తుంది. ఎఫెఫ్రా పేరు విన్నారా? లవొదికయలో సంఘాన్ని నిర్మించారు. ఈ లవొదికయ అనే పేరు ఎలా వచ్చింది ఈ సంఘానికి అంటే, అంతియొక్కయ రాజు, అంతియొక్కయ విన్నారా పేరు? క్రీస్తు పూర్వము 164వ సంవత్సరంలో అంతియొక్కయ అనేటువంటి రాజు ఉండేవాడు. ఆ రాజుగారు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి అడిగాడు, నీకేం కావాలి అని. అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు ఒక ఊరు కట్టించేస్తావా అని అడిగింది. మరి రాజుగారు కదా ఆయన స్టాండర్డ్ని బట్టి ఆవిడేమడిగింది, ఊరు కట్టించేస్తావా అంటే ఓకే అదెంత పని అని చెప్పి కట్టించినటువంటి పట్టణం పేరే లవొదికయ. ఆ అమ్మాయి పేరే లవొదికయ. మీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయి పేరు ఆ పట్టణానికి పెట్టడం అనేది జరిగింది. అయితే క్రీస్తు శకము 60వ శతాబ్దంలో భూకంపం వచ్చి అదంతా కూడా కూలిపోయింది. ఆ పట్టణం అంతా కూలిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు, ప్రక్క పొరుగు దేశంలో ఉన్నటువంటి రాజు ఏమడిగాడంటే, మీ పట్టణం అంతా కూలిపోయింది కాబట్టి మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది, నా వంతు సహాయం ఏమైనా చేయాలా, పట్టణాన్ని ఏమన్నా కట్టించి ఇవ్వాలా అని అడిగాడు ఆయన. అడిగినప్పుడు ఈ లవొదికయ పట్టణస్థులు ఎటువంటి వారు అంటే, ఎవరి హెల్ప్ మాకు అక్కర్లా, మా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మేము మా పట్టణాన్ని మేము నిర్మించుకోగలం, ఎవరి సహాయం అక్కడ, దేవుడి సహాయం కూడా మాకు అక్కర్లా అని చెప్పారు వాళ్ళు. అని చెప్పి వాళ్ళే పట్టణాన్ని నిర్మించుకున్నారు. కారణం ఏంటంటే, ఆ లవొదికయ పట్టణము గొప్ప బంగారం అమ్మేటువంటి వ్యాపార కేంద్రము. లవొదికయ పట్టణంలో గోల్డ్ మార్కెట్ ఉంది, మన దగ్గర పూర్ణ మార్కెట్ ఉన్నట్లు గోల్డ్ మార్కెట్ అనమాట. ఆ మార్కెట్ అంతా కూడా బంగారం అమ్ముతారు. అలా అని బంగారం అక్కడ దొరకదు, కానీ బంగారం అక్కడ అమ్ముతారు. గోల్డ్ మార్కెట్ అక్కడ ఉంది. అంత మాత్రమే కాదు, ఆ లవొదికయ దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్లో కొండలు ఉన్నాయి. ఆ కొండల మీద ఒక గొర్రెలు మేపబడుతూ ఉంటాయి. అక్కడ మాత్రమే దొరికే బ్రీడ్ అది. ఆ గొర్రెలకు ఉన్నటువంటి బొచ్చుతో ఉన్ని వస్త్రాలు తయారు చేస్తారు అక్కడ. అవి ధనవంతులైన వారు వేసుకునేటువంటి కోట్లు తయారు చేస్తారనమాట వాటితో. అది ఎక్కడా దొరకదు, కేవలం ఆ ప్లేస్లోనే దొరుకుతుంది. మీరు అవి పర్చేస్ చేయాలి, కొనుక్కోవాలి అంటే ఆ ప్లేస్కే వెళ్ళాలి. టూ మచ్ కాస్ట్ అనమాట. అవి చాలా కాస్ట్లీవి. అవి కావాలంటే ధనవంతులైన వారు, రాజులైన వారు ఆ ప్లేసెస్కి వెళ్ళి ఆ బట్టల్ని అక్కడే కొనుగోలు చేసి తెచ్చుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ఆ పదాలను ఉపయోగించే వారిని తిట్టాడు కనుక ఆ మాటలు, దాని యొక్క చరిత్ర మీరు తెలుసుకుంటే ఆ 3 పదాలని ఎందుకు తిట్టారో తెలుస్తుంది అనమాట. ఎన్ని చెప్పాను నేను? బంగారం అమ్మేటువంటి వ్యాపార కేంద్రము, ఉన్ని వస్త్రాలు అంటే వెలగల వస్త్రాలు దొరికేటువంటి, అది ఒక వస్త్రాలు అమ్మేటువంటి ఒక మంచి ప్లేస్ అంటే వ్యాపార స్థలం. ఇంకా 3వది, అక్కడ ఉన్నటువంటి ఒక వైద్యుడు కాటుకను తయారు చేశాడంట. మొదటగా కాటుక అక్కడే తయారు చేయబడింది. కాటుకను తయారు చేసి అది దేని పర్పస్ అంటే ఆరోగ్యం ఇచ్చే నిమిత్తము, కనులకు చలవ చేయడానికి, కనులలో ఉన్న ఇన్ఫెక్షన్స్
పోవడానికి, ఆ కనులలో ఉన్నటువంటి అంటే దేనికో అదే డాక్టర్ కదా తయారు చేసింది, దానికి తయారు చేసినప్పుడు దానికి డిమాండ్ చాలా పెరిగిపోయింది. ఎందుకంటే స్త్రీలు కాటుక పెట్టుకుంటే ఏం జరుగుతుంది చెప్పాలా? ఎవరికి తెలీదా? అందం పెరుగుతుంది. కనులకు కాటుక పెట్టుకుంటే అందుకని దూర దేశాల నుంచి దూర పట్టణాల నుంచి ఎలా క్రేజ్ పెరిగిపోయిందంటే కాటుక చిన్న బరిని కొనుక్కోవడానికి ఎంతెంత దూరం నుంచో ఆ ఊరికి రావాల్సిందే. అనేక మంది అక్కడికి వచ్చి అవి పట్టుకుని వెళ్ళాల్సిందే. వాళ్ళ అందం కోసం దాన్ని అలంకరించుకోవాల్సిందే. ఇది ఆ పట్టణం యొక్క ఘనత చరిత్ర. ఇప్పుడు ఘనత ఎంతో బాగుంది. వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడి బ్రతికేటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళు, వాళ్ళ స్వశక్తిని బట్టి అతిశయించేటువంటి వ్యాపారస్తులు వాళ్ళ దేవుని బిడ్డలే, వాళ్ళు దేవుని ఎరిగిన వారే, దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలుసు. దేవుడికి కానుకలు ఇస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద కెథడ్రిల్స్ కట్టిస్తారు, అంటే భవనాలు, పెద్ద గుడి గోడల్లో ఉంటాడు దేవుడు అనుకుంటారు. పెద్ద పెద్ద పండుగలు చేస్తారు, వస్త్రాలు అలంకరించుకుంటారు, కాస్ట్లీ వస్త్రాలు ధరించుకుని మందిరాలకు వెళతారు. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, లవోదికయ సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఇంట్రడక్షన్ ఎలా ఉంది? ఆమేన్ అనువాడును, తర్వాత ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఓకే, ఇప్పుడు మన ప్రభువు వాళ్ళకి ఎలా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నారంటే, నేను ఎవరో తెలుసా మీకు? నా పేరు ఆమెన్ అనువాడు. హల్లెలూయా. ఆ ఆమెన్ అనువాడనని ఎందుకు చెప్తున్నాడు అంటే, వీళ్ళు ఒక మాట మాట్లాడారు అని అంటే మాట తప్పరంట, మడం తెప్పరంట. గుర్తొచ్చిందా డైలాగ్? మరేమి ఎవరు రెస్పాండ్ అవ్వరు. వాళ్ళు ఒక మాట మాట్లాడారు అంటే మాట తప్పరంట, మాటకి అంత వాల్యూ ఇస్తారంట. మేము కట్టుకుంటామయ్యా పట్టణం అన్నారు. అదే పట్టణం కట్టుకోవడం విషయం అవ్వచ్చు, బాగు చేసుకోవడం విషయం అవ్వచ్చు, వాళ్ళు ఏదైనా సరే స్వంత బలము మీద ఆధారపడి మాటని నెరవేర్చేసుకుంటారంట వాళ్ళు. మీరు మనుష్యులే అలా ఉంటే నేను సత్యసాక్షిని. హల్లెలూయా. ఆది అంతమునయ్యున్న వాడను నేను. నా పేరేంటో మీకు తెలుసా? ఆమెన్ అనువాడు. హల్లెలూయా. ఆమెన్ అంటే అర్థం ఏంటో మీకు తెలుసా? అవును గాక. హల్లెలూయా. మీరు మనుష్యులే ఇచ్చిన మాట తప్పలేము అన్నంత కాన్ఫిడెంట్గా మీరు ఉంటే నేనెంత గొప్పవాడనంటే, నా బిడ్డలు ఏమైతే వాగ్దానాలు తీసుకుంటారో, నేను ఏదైతే నా బిడ్డలకి వాగ్దానాలను చేస్తానో అది చేసి తీరుతాను నేను. హల్లెలూయా. ఆమెన్ అంటాను నేను. నా పేరు ఉన్నవాడను దేవుడు. హల్లెలూయా. నేను ఉన్నవాడను. హల్లెలూయా. నమ్మకమైన సత్య సాక్షి నా పేరు. నేను చెప్పే సంగతులు ఏంటో తెలుసా మీకు అని ఆయన స్టార్ట్ చేశారు. ఇప్పుడు అర్థమైంది కదా? అందుకనే అలా ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు మన ప్రభువు. అలా స్టార్ట్ చేసి ఆయన ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు వెచ్చగా చల్లగా లేవు. ఎందుకని ఆ మాటలు ఉపయోగిస్తున్నారంటే, నువ్వు సరిగ్గా లేవబ్బాయి, నువ్వు న్యూట్రల్గా ఉన్నావని చెప్తే సరిపోతుంది. కానీ అలా చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు వేడిగా లేవు, చల్లగా లేవు. ఆ మాట ఎందుకు ఉపయోగించారంటే, ఆ పట్టణానికి ఏం పట్టణం మీకు గుర్తుందా లేదని మధ్యలో అడుగుతుంటానే. మరి లవోదికయ పట్టణానికి కుడివైపు కొలస్సి పట్టణం ఉంది, ఎడమవైపు హీరాపోలి పట్టణం ఉంది. కొలస్సి అనే పేరు విన్నారా? కొలస్సీలకి రాసిన పత్రిక ఆ పట్టణమే. ఆ కొలస్సి అనేటువంటి ప్రాంతము కుడివైపు ఉంది, ఎడమవైపు హీరాపోలి అనే ప్రాంతం ఉంది. అయితే ఇంత సుందరమైన పట్టణం, ఇంత అందమైన పట్టణం, ఇంత ధనవంతులు ఉండేటువంటి పట్టణం, ఇంత వ్యాపార కేంద్రము అయినప్పటికీ కూడా ఆ ఊరిలో ఒక కొదువు ఉంది. ఏం కొదువ అంటే, వాటర్ ఫెసిలిటీ లేదు అక్కడ, వాటర్ దొరకదు అక్కడ. ఏ ఊరైనా సరే ఎక్కడ నిర్మించబడుతుందో తెలుసా? ఎక్కడ జీవనదులు ఉంటాయో అక్కడే ఒక ఊరిని కట్టుకుంటారు ఎవరైనా సరే. ఆది మానవుడు కూడా, ఆది నుంచి కూడా మానవులు ఎక్కడైనా నివాసయోగ్యంగా ఒక ప్రాంతం ఉందా అని వెతుక్కోవడానికి ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే, ఆ ఊరిలో వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది అది చూసిన తర్వాతే ఆ ఊరికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, ఆ ఊరికి ఖరీదు పెరుగుతుంది, ఆ నేలకి ఖరీదు పెరుగుతుంది. జీవనది ప్రవహించే గోదావరి ప్రవహించే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పొలాలు చాలా ఖరీదు ఉంటాయి. కారణం ఏంటి? వాటర్. అది జీవనది ప్రవహించేటువంటి నేల. అక్కడ పంటలు సఫిషియెంట్గా పండుతాయి కాబట్టి 1 ఎకరం కొనుక్కోవాలంటే 2 కోట్లు పై మాటే పెట్టాలి మనం. ఇటువైపు వెళ్ళిపోతే, ఇటువైపు విజయనగరం అవతల ఊర్లు వెళ్ళిపోతే 1 ఎకరం కొనాలంటే మనకి వేల రూపాయల్లో వచ్చేస్తుంది, లక్షలు కూడా పెట్టాల్సిన అవసరత లేదు. ఎందుకని? డ్రై ల్యాండ్ అన్నమాట ఇది. జీవనది ఎక్కడ ఉంటుందో అక్కడ ఖరీదు పెరిగినట్లు ఇప్పుడు ఈ ఊరికి ఉన్నటువంటి
లోపం ఏంటంటే నీళ్లు దొరకవు. అందుకని వీళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి కదండి, చాలా డబ్బులు ఉన్నాయి. నీరు లేకపోతే ఏంటి, తిండి లేకపోతే ఏంటి, డబ్బులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ డబ్బులతో వీళ్ళు ఏం చేశారంటే కొలస్సీ నుంచి ఒక పైప్ లైన్, హీరాపోలి నుంచి ఒక పైప్ లైన్ వేయించుకున్నారు. కొలస్సీ నుంచి వచ్చేటువంటి వాటర్ ఆ ప్లేస్ని బట్టి కూల్ వాటర్ వస్తుందంట, వాళ్ళకి చాలా చిల్డ్ వాటర్ వస్తుందంట. ఆ హీరాపోలి నుంచి వచ్చే వాటర్ ఏంటంటే, హీరాపోలి అనే ప్రాంతంలో క్రిందన అగ్ని పర్వతాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లోపల నుంచి వచ్చిన పైప్ లైన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా వస్తుంది, హాట్ వాటర్ వస్తుంది. అది అక్కడ నుంచి ప్రయాణం చేసుకుని వచ్చేటప్పటికి అది లూక్వామ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇది ప్రయాణం చేసి వచ్చేటప్పటికి అది లూక్వామ్ అంటే ఏంటి, నులివెచ్చని గోరువెచ్చని నీళ్ళు. ఐడియా ఉందా, మనం వేడి నీళ్ళు తాగేటప్పుడు గోరువెచ్చగా తాగుతామా, అలాంటి నీళ్లుగా ఇక్కడికి వచ్చేటప్పటికి అవి మారిపోతాయి. ఈ పట్టణస్తులకి అది బాగా తెలుసు కాబట్టి దానితో కంపేర్ చేస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా, నువ్వు ఎలా ఉన్నావంటే మీ ఊరికి నీళ్ళు లైన్లు వస్తాయి కదా, అక్కడ నుంచి అగ్ని మంచి వేడిగా హాట్గా వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు అది నులివెచ్చగా అయిపోతుంది. అక్కడ నుంచి చాలా చిల్డ్గా వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏది అది అసలు దాన్ని పట్టుకున్నప్పుడు దానికి ఎలా ఉంటుందో నులివెచ్చగా అయిపోద్ది. ఎలాగో నువ్వు అలాగే ఉన్నావు. ప్రభువు నేను లాస్ట్ వీకే చెప్పాను మీకు, ఏ ఏరియాతో మాట్లాడేటప్పుడు ఆ ఏరియాకి సంబంధించి ఫేమస్ ఏమున్నాయో, ఆ ఏరియాకి సంబంధించిన విషయాలు ఏమున్నాయో మీకు అర్థమయ్యేటట్లు చెప్తాడు దేవుడు అని. అవునా, చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్లు చిన్నపిల్లలకి కలలిస్తూ ఉంటాడు దేవుడు, పెద్దవాళ్ళకి అర్థమయ్యేటట్లు పెద్దవాళ్ళకి కలలిస్తాడు దేవుడు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే ప్రభువు ఈ యొక్క లవొదికయ సంఘముతో దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. ఇప్పుడు అంతవరకు బాగుంది. ఈ సంఘం గురించి ఎందుకండి మనం చెప్పుకుంటాం, మీరు బీసీ అంటున్నారు, 64 అంటున్నారు, 164 AD అంటున్నారు, ఇవన్నీ మనకు ఎందుకు అంటే ప్రభువు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రవచనం. చెప్పండి, ప్రవచనం. ఆయన మాటలు ప్రవచనాత్మకమైనటువంటి మాటలు. ఆయన ఆదియు అంతమునై ఉన్నవాడు. ఆయన మరలా వచ్చే వరకు సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ సంఘాల పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభువు ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్లుగా మనం మారు మనసు పొందేసామా, సరి లేని ఎడల ఆయన ఏం చేస్తాడో ఇది ప్రతి సంఘానికి ప్రాఫెసీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడున్నటువంటి సంఘాలలో ఈ స్థితిని మనము చూస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకుంటే, పెద్ద పెద్ద భవనాలు, కెథడ్రల్స్ అంటారు, పెద్ద పెద్ద భవనాలు, దాంట్లో ఆత్మీయత ఉందా అని మనం భూతద్దం పెట్టుకుని వెతికిన పాస్టర్ గారులు మారుతూ ఉంటారు, సేవకులు హెచ్చరికలు చేయకూడదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఖరీదైన వస్త్రాలు ధరించుకుని వచ్చిన వారు కనబడతారు, కానీ ఆత్మీయత అక్కడ కనపడదు. వాళ్ళు స్తుతి ఆరాధన హృదయాంతరంగాల నుంచి వారు చేయలేకపోతారు. దేవుని దగ్గర సీరియస్నెస్ ఉండదు, వెళ్ళామా వచ్చామా అన్నట్లుగా ఉంటుంది. ఆ బోధకులు ఆ సేవకులు చాలా ఖరీదుగా కనబడుతూ ఉంటారు మనకి. ఇవన్నీ విషయాల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆ దినము ఈ దినాల కొరకు ప్రభువు ఎలా మాట్లాడాడో చూసి ఆ సంఘాలను పరిశీలించి ఇప్పుడు మేమేమి చేయాలి ప్రభువా, అవును మాకు కనబడుతుంది, సంఘాలు కనబడుతున్నాయి నాయన, మేము చూసాము, మరి ఆ గొర్రెల యొక్క విషయం ఏంటి, మేమేం చేయాలయ్యా వారి కొరకు అని మనము అడిగి ప్రార్థించాల్సిన అవసరత చాలా ఉంది. ఇంగ్లాండ్ దేశంలో ఇలాగే ఒకసారి సంఘమంతా చల్లారిపోయిందంట, చచ్చిపోయిందంట సంఘము. అయితే తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, సంఘాలు చెప్పబడిపోయినాయి, చల్లబడిపోయినాయి, ఉజ్జీవం లేదు. జాన్ వెస్లీ అనేటువంటి ఆయన లేచి అగ్నితో రగిలి బయటకు వచ్చి పబ్లిక్ మీటింగ్స్ పెట్టి ప్రజలను ఒక్క ఊపు ఊపాడంట ఆయన. అప్పుడు పెట్టినటువంటి ఆ ఉజ్జీవ సభల యొక్క ఫలితాలు మొత్తం ఇంగ్లాండ్ దేశం అంతటి మీదకి కూడా ఉజ్జీవ జ్వాలలు వచ్చేసాయి. హల్లెలూయా. అది ఉజ్జీవంతో రగిలిపోయింది ఇంగ్లాండ్ దేశము. ఆ తర్వాత విలియం బూత్ అనేటువంటి ఆయన, సాల్వేషన్ ఆర్మీ, ఆయన ఏం చేశాడంటే ఆయన రెడ్ బ్లడ్ ఉద్యమం అంట, అది అంటే ఇంకా రెడ్ ఫైర్ ఉద్యమం అంట ఆయన చేసి చల్లారిపోయినటువంటి మనుషులను మరలా ఉజ్జీవింపచేశారు. ఈ రోజుల్లో బ్యాడ్ ఏంటంటే ఒక క్రైస్తవుడి మీద ఇంకొక క్రైస్తవుడు తిట్టుకోవడం, ఒక వాక్యం చెప్తే ఇది మంచిది కాదని ఇంకొక క్రైస్తవుడు పేడ నీళ్ళు చల్లడం, ఇంకా ఇలా చాలా దారుణమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి, మనం ఎలాగ ఉజ్జీవం తేవాలి, ఎలాంటి ప్రార్థనలు దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉందా లేదా?
ఉందా? ఉందని నమ్మిన వాళ్ళు, నాయన ఈ నులివెచ్చని స్థితిలో నుంచి మా క్రైస్తవ్యాన్ని విడిపించండి అనే పాయింట్ యాడ్ చేసుకోండి మీ ప్రార్థనల్లో. అది ఆర్డినరీగా చేయకండి. జాన్ వెస్లీ చేసినట్లు, విలియం బూత్ చేసినట్లు వాళ్ళ పేర్లేనా? ఆ టైంలో వాళ్ళ పేర్లు ఫేమస్ అయితే ఈ టైంలో మన పేర్లు ఫేమస్ అవ్వాలి. హల్లెలూయా. మనము ఖచ్చితంగా అట్టి ప్రార్థనలు చేయడానికి పురికొల్పబడాలి. మన పేర్లు కూడా చరిత్రలో లిఖించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఉజ్జీవము నిస్సిలో నుంచి ప్రారంభం అవ్వాల్సిందే. మనం అంత ఘనంగా ప్రార్థనలు చెయ్యాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి మన అట్టి ప్రార్థనలు దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ తిట్లు ఎందుకు తిట్టారు మరి? ఇంతవరకు బాగుంది. ఆమెన్ అంటే అర్థం చెప్పాను, లవోదికయ అంటే అర్థం చెప్పాను, అసలు ఎందుకు చల్లారిపోవడం అంటే అర్థం చెప్పాను. ప్రభు ఎందుకు అలాంటి టైప్ ఆఫ్ తిట్లు తిట్టారు? నువ్వు దౌర్భాగ్యుడు అన్నాడు ఫస్ట్ ఆయన. అసలు ఏమీ లేకుండా అన్నీ కోల్పోయి అబ్బా వాళ్ళ పరిస్థితి మరీ దౌర్భాగ్యం అండి అంటాం కదా, ఆ విధంగా మీరు ఉన్నారు అంటున్నారు. యాక్చువల్గా చూస్తే వాళ్ళు అస్సలు వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా. వాళ్ళకి అసలు లేనిదంటూ ఏమీ లేదు. వాళ్ళకి తిండి, బట్ట, హోదా, పేరు, ప్రతిష్ట, ఘనత, బంగారం, భవనాలు, వాళ్ళకి లేనిదంటూ ఏమీ లేదు. కానీ వాళ్ళు దేవుని కనుదృష్టితో చూసినప్పుడు వాళ్ళు ఎలా కనబడుతున్నారు? అయ్యో దౌర్భాగ్యుడా, అసలు ఇలా అంటే దిక్కులేని వాడుగా, దిక్కుమాలిన వాడా అని కూడా తిట్టాడు ఇక్కడ. దౌర్భాగ్యుడు తర్వాత తిట్టేంటి? ఇది మామూలుగా కూడా ఎప్పుడు తిట్టలేదు నోట్లోంచి కదా. మామూలుగా దిక్కుమాలిన వాడా అని తిడుతున్నాడు దేవుడు. అంటే అదే ఇందాక ఇప్పుడు ఈ మీనింగ్స్ అన్నీ ఒకేలాగా ఒకే విధంగా మనకి కనబడతా ఉంటాయి. దౌర్భాగ్యం, దిక్కుమాలినతనం ఇలాంటివన్నీ తిట్టేటప్పుడు ఎందుకు పనికి రాని వాడిని, అసలు ఏ పనికి కూడా ఉపయోగం లేని వాళ్ళని, అసలు ఉన్నారన్న పేరే కానీ చచ్చిన వాళ్ళకి ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళు అనేటువంటి పేరు పెడుతూ ఉంటాం. మామూలుగా మనం జనరల్గా బయట మనుషులని మెన్షన్ చేసి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎలా కనబడుతున్నారంట? వాళ్ళు అనేకమైన గుర్రాలు, రథాలు, మరి బిల్డింగ్స్, ధనము, సమృద్ధి, బంగారం, వెండి ఇవన్నీ కలిగి ఉన్నారు. కానీ దిక్కులేని అనాథల్లాగా కనబడుతున్నారంట దేవుని కంటికి. కొందరైతే వారు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడతారు, మేమైతే మా దేవుని నామమును బట్టి. హల్లెలూయా. ఈ మాట మనకి సూట్ అవుతుంది. వారికి కలిగిన దాన్ని బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, వారి గుర్రములు, వారి రథములు, వారంతా కూడా మాంసమయములే. కానీ వాళ్ళు ఒక దినాన మాంసం ఏమైపోతుంది? చీకిపోతుంది కదా, మట్టిలో కలిసిపోతుంది కదా. వాళ్ళందరూ కూడా దానిని నమ్ముకొని ఉన్నారు. నేనైతే ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు అంటాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు దానిని నమ్ముకున్నారంట. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనము కూడా మన స్వంత శక్తిని, మనకు కలిగిన పొలాలు, బలాలు, డబ్బులు నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారండి. చాలామంది ఉంటారు. నేను సంపాదించుకున్నాను, నా పిత్రార్జితం, లేదంటే నా స్వ అర్జితం, ఇలాంటివన్నీ కూడా మేము కలిగి ఉన్నాం. వెనుకున్నటువంటి ఆ బ్యాంక్ అకౌంట్స్ని చూసుకొని, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ని చూసుకొని వాడు తినకో పిసినారుడు మొత్తానికి దాచుకున్నాడు. ఆ డబ్బులను చూసుకొని రోజు కూడా మురిసిపోయి నాకేమి కొదువా, నాకేమి లోటు, నేను ఎవరికి ఏ అపాయం చేయలేదు, ఎప్పుడు నేను ఎవరికి హాని చేయలే, నాకు తోచిన దాంట్లో సహాయం చేశా, నా మట్టుకు నేను ఇలా ఉంటా అనేటువంటి మాటలు చాలామంది దగ్గర వింటుంటారు మీరు. అది సరిపోతుందా? వాళ్ళు దేవుడికి దిక్కుమాలిన వాళ్ళలా కనబడుతున్నారు. ఎందుకంటే ధనవంతుడు అంటే ఎవడు అంటే, ఎవడైతే క్రీస్తును కలిగి ఉన్నాడో వాడు ధనవంతుడు. క్రీస్తుని కలిగి ఉండడం అంటే ఏంటో కూడా మనం నేర్చుకుంటున్నాం గతించినటువంటి వారాలలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘాలతో మాట్లాడేటప్పుడు. ఒకసారి ఒక ఊర్లో ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి ఉన్నాడంట. ఎప్పుడు దేవుని పాటలు పాడుకుంటూ, కట్టెలు మోసుకుంటూ, పెద్దోళ్ళు కనబడినప్పుడు నమస్కారం చెప్పి 2 దేవుడి మాటలు చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడంట. ఒకరోజు అతను చాలా ఎండగా ఉంది, ఎండ బాగా అలిసిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో మార్కెట్కి నడిచి వస్తున్నాడు. ఆ ఊరిలో బాగా ధనవంతుడైన వ్యక్తి కారులో వస్తూ ఈ ముసలివాడిని చూసి కొంచెం జాలి అనిపించి, ఏంటి ఎండలో ఎక్కడికి వెళ్ళావు అని అంటే, ఏంటి వృద్ధుడు కొంచెం చూడండి, ఊరిలో పెద్దోళ్ళు చిన్న మాటలు పెద్ద మాటలు ఎప్పుడో జరిగిన విషయాలు చెప్పి కొంచెం ఏదో అలా తలలో నాలుగులా తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి వాడు అన్నమాట. అడిగినప్పుడు ధనవంతుడు అడిగితే అతను అన్నాడంట, ఆ మార్కెట్కి వెళ్ళానండి, ఇప్పుడు ఇలా వస్తున్నాను, మీరు వెళ్ళిపోండి పర్వాలేదు, దేవుడు నాకు 2 కాళ్ళు ఇచ్చాడు, నాకు శక్తిని ఇచ్చాడు, దేవుడు గొప్పవాడు అని పాట పాడుతున్నాడంట. బాగానే పాడవు కానీ నీ దేవుడు కాళ్ళు ఇచ్చాడా? మాకు కాళ్ళు లేవేంటి, ఎప్పుడు చూసినా అదే పాట పాడతావేంటయ్యా అనుకుని ఆ రోజు ఆ జమీందారీనికి కారులో ఫోన్లే ముసలోడు కదా ఏదో వాగుతాడు ఎక్కించుకోమని డ్రైవర్కి చెప్తే ఎక్కించుకున్నాడంట. చివరికి వెళ్ళే వరకు కూడా దేవుని పాటలే ఇతను పాడుతున్నాడు. నాకు ఇది ఇచ్చాడు దేవుడు, నాకు అది ఇచ్చాడు, ఇంత చూశాడని పాడుతున్నాడంట. అయిపోయింది. మరుసటి రోజు ఈ ముసలివాడికి ఒక కళ వచ్చింది.
ఆ కలలో దేవుడు మాట్లాడాడంట, ఈ ఊరిలో ఈ రాత్రి అతి ధనవంతుడైనటువంటి వ్యక్తి చనిపోబోతున్నాడు. నేను నా యొక్క స్నేహితులకి ఏమీ చెప్పకుండా చేయను కదా, అదే నీకు చెప్దామని వచ్చాను అన్నారంట ప్రభువు. అలాగా, సరే ప్రభువా అనుకుని తెల్లవారే మొహం కడుక్కొని త్వరగా ధనవంతుడి ఇంటికి వెళ్ళాడంట. అయ్యా, గత రాత్రి నా ప్రభువు కలలో కనిపించారు, కనిపించి ఒక మాట చెప్పారు, మీరేం అనుకోనంటే నేను ఈ మాట చెప్పాలి మీతో అని చెప్పాడంట. ఏంటంటే, మన ఊరిలో ధనవంతుడైన వ్యక్తి ఈ రాత్రికి చనిపోతాడంట, మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా, ప్రభువుని తెలుసుకోండి అయ్యా అని చెప్పి ఇలా చెప్పాడంట. వెంటనే డాక్టర్స్ అందరినీ పిలిపించాడు ఈయన. అయితే హార్ట్ చెక్ చేయించుకున్నాడు, కిడ్నీ చెక్ చేయించుకున్నాడు, షుగర్ చెక్ చేయించుకున్నాడు. అవునా, అన్నీ చెక్ చేయించేసుకున్నాడు. చుట్టూ కూడా ఎక్విప్మెంట్, అన్ని ఏర్పాట్లు ఇంటి నిండా చేసేసుకొని, ఇక నిమిషానికి వచ్చి బీపీ చెక్ చేస్తున్నారు అంతే. అక్కడ నిమిషానికి వచ్చి షుగర్ చెక్ చేస్తున్నారు. అక్కడ వైద్యులందరూ ఇంట్లో ఉన్నారు, కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పెట్టుకున్నారు. ఇంకితను అలా వెయిట్ చేస్తున్నాడు. రాత్రి గడిచిపోయింది, కానీ అతను చావలేదు. రాత్రి అంతా గడిచిపోయింది. ఆ ముసలోడు ఎంత థ్రెట్ చేశాడు నన్ను, అసలు ఏది వాడిని తీసుకురండి వెళ్ళి అన్నారు. వెళ్ళినప్పుడు అతను చనిపోయి ఉన్నాడు. దేవుడు చెప్పింది ఏంటి అని అంటే, ఈ రాత్రికి ఈ ఊరిలో అతి ధనవంతుడైన వ్యక్తిని నేను తీసుకోవాలనుకుంటున్నానయ్యా, నీతో చెప్పకుండా నేను ఏం చేయను కదా, అతడు ఈ ఊరంతటికి ధనవంతుడు. హల్లెలూయా. ఆ మాట విన్నప్పుడు అతనికి షాక్ అయిందంట. ఆ ఊరిలో ఆ జమీందారికి ఆ రోజే ప్రభువుని సొంత రక్షకుడిగా అతను, హల్లెలూయా, ధనవంతుడు అంటే అతను. ఈ లోకంలో ధనాన్ని చూసుకునే అనేక మంది చాలా అంటే వాళ్ళు గర్వించాలని కాదు, కానీ వాళ్ళ హృదయం దాని మీద బేస్ అయిపోయి, ఇదిగో నా ప్రాణమా, నా కూతురు కోసం, నా కొడుకు కోసం, ఇదిగో నా కోసం, ఇదిగో రేపొద్దున మా ఫిక్స్డ్ దాంట్లో డబ్బులు మాకు ఆ వడ్డీతోనే మేము బతికేస్తాం, ఇదిగో నా అమ్మాయికి ఇది రాసిస్తా, ఈ పొలము ఈ బలము అని వాళ్ళు దాని మీద ఆధారపడతారు. మనమైతే మన దేవుని యందు అతిశయపడతాం. అలా అని ధనవంతులుగా ఉండడం పాపమైతే అస్సలు కానే కాదు. ఎందుకంటే అబ్రహాం ఆశీర్వాదం నీకు కూడా ఇస్తానన్నాడు ఆయన. అబ్రహాము ధనవంతుడు, హల్లెలూయా, కానీ అదే సమయంలో దేవునికి అతి ప్రియమైన వాడు, దేవునికి స్నేహితుడు, దేవునికి అతి సమీపముగా ఉన్నవాడు. అబ్రహాముకి చెప్పకుండా దేవుడు ఏది కూడా చేయడు. మాట్లాడితే బలిపీఠం కడతాడు ఆయన. అలాంటి సన్నిహితుడు అబ్రహాం. ఇప్పుడు మన స్థితి ఎలా ఉండాలంటే, దేవునితో అతి సాన్నిహిత్యంగా మనం ఉండాల్సిందే. దేవుని దగ్గర ఆత్మ సంబంధులు ఎప్పుడు రగులుతూ మండిస్తూ ఉండాలి. అంతే తప్ప మన ధనాన్ని బట్టి, మన వ్యాపారాన్ని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వకూడదు. మీకు వారాంతపు మీటింగ్స్ ఉంటాయి, నియామక కోటాలు ఉంటాయి, శుక్రవార ప్రార్థనలు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఒక 2-3 గంటలు మీరు మీ షాపులు కట్టి మీ ఉద్యోగాలకి పర్మిషన్ పెట్టి రావడం ద్వారా మీకు నష్టం కలుగుతుంది అని బుద్ధి లేని వారు అనుకుంటారు. బుద్ధి గలవారైతే మేము ఆ 2 గంటలు దేవుని మందిర ఆవరణలో, హల్లెలూయా, 1 గంట దేవుని మందిర ఆవరణలో గడుపుట 1000 దినముల, హల్లెలూయా. మేము ఆ విధంగా నా ప్రభువు సన్నిధిలో గడపాలనుకునేవాడు ధనవంతుడు. వాడు ఇక్కడ కాదు కానీ చిమ్మెట కొట్టలేని తుప్పు పట్టని రాజ్యములో వాడు ధనాన్ని వాడు సమకూర్చుకుంటున్నాడు. ఇహమందు పరమందు కూడా వాడిని ధనవంతుడుగా చేయువాడు, హల్లెలూయా. మన దేవుడు మాత్రమే. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు నీవు దిగంబరుడివి అంటున్నాడు దేవుడు. నీకు అసలు బట్టలే లేవు. ఎందుకని బట్టల గురించి మాట్లాడాడు ఆయన? ఫేమస్ కదా అక్కడ వస్త్రాలు, అవును కదండి. అక్కడ బట్టల యొక్క వ్యాపారం జరుగుతుంది కదా, అది మామూలు బట్టలు కాదు, కాస్ట్లీ బట్టలు. అందుకని నీకు నేను చూస్తున్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు అసలు వేసింది మళ్ళీ వేయట్లేదని, అసలు నా అంత కాస్ట్లీ బట్టలు ఎవరు వేసుకోవట్లేదు ఈ చర్చిలో అని, అసలు నా అంత కాస్ట్లీగా మెయింటైన్ చేయడం ఎవరికి రాదు అసలు ఈ చర్చిలో అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు నాకు ఎలా కనబడుతున్నావో తెలుసా? అసలు బట్టలే లేవు నీకు. నేను చూస్తున్నప్పుడు దిక్కుమాని వాడేలాగా, దిగంబరుడులాగా, దౌర్భాగ్యుడిలాగా, అసలు నిన్ను చూస్తుంటే నాకు బట్టలు లేని వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుందా, లేకపోతే ముద్దొస్తుందా? చిన్న పిల్లల్ని చూసినప్పుడు కూడా ఒరే లోపలికి వెళ్ళి వేసుకొని రారా అంటాము నవ్వి. ఎందుకని? వాడు ఇంకొంచెం ఎదుగుతుంటే అలా తిరుగుతున్నాడు అనుకో, ఒక్కటేస్తాం కర్రతో కదా. ఎందుకని అంటే అది బాగుండదు. అది బట్టలు లేకపోవడం అనేది అది దిగంబరత్వం. దేనికి సాదృశ్యమో 2 మాటలు చెప్తాను నేను. బైబిల్ ప్రకారం మామూలుగా మాట్లాడుకుంటే దిగంబరత్వం అలాగా. ఈ రోజుల్లో సాతానుడు ఆ దిగంబరత్వాన్ని ఎక్కువగా చేయాలని, ప్రభువుకి ఆయాసం కలిగించాలని బట్టల్ని చింపేసుకునే బట్టలు వేయించుతున్నాడు కదా. అందరితో వేయించుతున్నాడా? ఒకసారి దావీదు రాజు ఆయన కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు ఆహాషు అనేటువంటి రాజు దావీదికి చాలా ఫేవర్ చేశాడండి. దావీదికి చాలా మంచి సహాయం చేశాడు.
అయితే తర్వాత దావీదు కింగ్ అయిపోయాడు. కింగ్ అయిపోయిన తర్వాత కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత దావీదు ఆ నాహాష్ అనే రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత నాహాషు రాజు కొడుకు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దావీదుకి పాపం మనసు పీకుతుంది. ఏమనంటే నాకు ఎంత సహాయం చేశాడు, ఒకసారైనా వెళ్ళి కలిసి కొంచెం ఏదో సింపతి చూపించి కొంచెం ఏవో 2 బహుమానాలు ఇచ్చి కొంచెం ఆ అబ్బాయిని ఓదార్చి వస్తే బాగుంటుంది అని చెప్పి రాజు వెళ్ళారు కదా అలాంటి వాటికి. అంటే ఆ రాజు తర్వాత చిన్నవాడాడు, కొడుకు రాజ్యం అంటే సింహాసనం ఎక్కడ. అప్పుడు ఏం చేశాడంటే దావీదు ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రముఖులను దూతల్ని, అంటే దూతలు అంటారు వాళ్ళని, ఆయన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్స్ని పంపించాడు. ఏమనంటే ఆ కండోలెన్స్ చెప్పడానికి, అంటే చనిపోయాడు కదా కొంచెం ఏదో మొత్తానికి 4 మాటలు చెప్పి, ఓదార్పు మాటలు చెప్పి, స్వీట్ హాట్ ఇచ్చి వచ్చేసేయడానికి, బహుమతులు ఇవ్వడానికి పంపించాడు. పంపించినప్పుడు వెళ్ళారు వీళ్ళు ఆ నాహాషు కొడుకు దగ్గర. 2వ సమూయేలు 10లో ఉంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా మీకు? రాజు దగ్గర కొంతమంది ఉంటారు కదా, ఎప్పుడు కూడా 2 మనుషులు కనబడుతూ ఉంటారు ప్రతి చోట మనకి. వాళ్ళు ఏం చేశారంటే వచ్చి, నువ్వు నమ్మేసావా దావీదు నిన్ను ఓదార్చడానికి మనుషుల్ని పంపాడంటే నమ్మేసావా అని అడిగారు వచ్చి. అయ్యో పాప మా అంకుల్ కదా మనల్ని ఫేవర్ చేస్తూ పంపించాడు అంటే అంత మామూలుడు కాదు దావీదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు తండ్రి ఎలాగా లేడు కదా, వేగుల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా వచ్చి నీ రాజ్యాన్ని కొల్లగొట్టాలా అని నీ మీదకి వేగుల వారిని పంపించాడు తప్ప సాధుగా ఆ దూతలను పంపించేంత అండర్ ఎస్టిమేషన్ దావీదుని నువ్వు వేయొద్దు అని ఇక్కడ చిన్న అంటే హెచ్చరిక కాదు, ఏమంటారు గాసిప్, అది చిన్న చెడ్డ మాటలు చెప్పారు. అంటే లేని మాటలు పుట్టించి చెప్పారు. నిజంగా దావీదు అదే ఉద్దేశంతో పంపించాడు, రాజు కొడుకు కూడా నమ్మాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు అలాగ చెడ్డ మాటలు చెప్పేసరికి అవునా ఎంతుందా, అయితే రాని వాళ్ళని చెప్తాను నేనని చెప్పి ఆ వచ్చిన వాళ్ళకి ఏం చేశారంటే సగం గడ్డం కత్తిరించి సగం గడ్డం ఉంచారు. అదేమన్నా బాగుంటుందా చూడడానికి? ఆ తర్వాత వాళ్ళ బట్టలన్నీ తీసేసి పిరుదుల మట్టుకు వాళ్ళకి అక్కడ కట్ చేసేసి, అంటే బట్టల్ని కట్ చేసేసి, ఇప్పుడు ఎంత షేమ్, రాజ్యంలో అలా నడుచుకుని వెళ్ళాలి. వచ్చిన దూతలు వాళ్ళ హయ్యర్ ఆఫీసర్స్, వాళ్ళు వేరే కంట్రీకి సంబంధించిన ఆఫీసర్స్ వీళ్ళ దగ్గరికి వస్తే అక్కడ రాయబడి ఉంటుంది పిరుదుల మట్టుకు కత్తిరించేసి. ఇప్పుడు పాపం వాళ్ళు ఇలా బట్టలు దించుకుని ఎలా నడిచి వెళ్ళాలి ఒకసారి ఆలోచన చెయ్యండి. ఆ దిగంబరత్వము కనబడడం అంటే ఏంటంటే అవమానించబడుట. మీకు దిగంబరత్వము అని బైబిల్లో సెలవిచ్చి ప్రభువు చెప్తున్నాడు, నీవు దిగంబరుడుగా నాకు కనబడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు అవమానాలు అలాగా కాచుకుని ఉన్నాయి. మీలో ఎవరికైనా ఎప్పుడైనా కళలు వస్తూ ఉంటాయి, అందరికీ వస్తాయి కదా, అందరికీ వస్తాయి. వచ్చినప్పుడు ఆ కళలో కొన్ని సందర్భాల్లో మనకి బట్టలు సరిగ్గా లేనట్టు, అయ్యో బట్టలు వేసుకోకుండా బయటికి వెళ్ళిపోయినట్లు, మనం బట్టలు వేసుకోకుండా ఉన్నప్పుడు ఎవరైనా చూసేసినట్లు, లేకపోతే మన బట్టలు ఎక్కడో పోగొట్టుకున్నట్లు, మన పైన సరిగ్గా వస్త్రాలు లేనట్లు, ఇలాంటి కళలు జనరల్గా వస్తాయి. నేను అడిగితే రాలేదని చెప్తారనుకోండి మీరు, కానీ జనరల్గా వస్తాయి. అప్పుడు యాజ్ ఎ క్రిస్టియన్ నువ్వేమని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో నాకు అవమానము రాబోతుంది, నేను దిగంబరుడుగా కనబడుతున్నాను, ప్రభువు దృష్టిలో నేను సరిగా లేను అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని నువ్వు సరి చేసుకోవాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని, ప్రభువా నాలో కలలో కూడా మనకి చెడ్డగా రావడానికి వీలు లేదు, అస్సలు కలలో కూడా. ఎవరు ఆయన బైబిల్ మిషన్ చర్చ్ ఫౌండర్ ఆయన ఎవరండి, దేవదాస్ అయ్య గారు మంచి మంచి పాటలు రాశారు. ఆ పాటలో నీ ఊహలలో లేనిది నీ కలలోనికి ఎలా వచ్చింది అని రాశాడు ఆయన. నీ తలంపులలో లేనిది నీ కలలోనికి ఎలా వచ్చింది, నువ్వు సరి చేసుకో అని రాశాడు. అంటే మనకు తెలియకుండానే మన ఊహలు, మన తలంపులు, మన వే ఆఫ్ బిహేవియర్, మన యాక్టివిటీ, లేదంటే మన యొక్క నడక, పడక, తీరు తెన్నులు అలా ఎక్కడో ఉన్నాయి. ఒకచోట నేను చెప్పలేను, ఎక్కడో దేవుడికి అలా ఆయాసకరంగా కనిపించినాయి గనుక నీవు దిగంబరుడుగా కనబడుతున్నావు, దేవుడికి జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఒకటేంటంటే మనకి ఆ యొక్క బట్టలు కత్తిరించుట అనేది, సరిగ్గా బట్టలు లేకుండా వాళ్ళని పంపడం అనేది చాలా అవమానం అన్నమాట. అవమానించడానికి ఆ బట్టలు. అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీకు అసలు ఎంతటి అవమానం రాబోతుందంటే నువ్వు నాకు బట్టలు లేనోళ్ళలాగా కనబడుతున్నావు, ఎన్నో బట్టలు ఉన్నాయి, వెలగల వస్త్రాలను మేము అమ్ముతామనుకుంటున్నావే, అసలు నీవే బట్టలు లేనివాడిగా నాకు కనబడుతున్నావు అని ప్రభు మాట్లాడుతున్నారు. యెషయా గురించి అందరికీ తెలుసా అండి? యెషయా ప్రవక్త తెలుసా? యెషయా ఎంత పెద్ద ప్రవక్తో తెలుసు కదా మనకి. స్మాల్ ప్రాఫిట్స్, లేదంటే ఈ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు కూడా నేను వివరించి చెప్పాను కొన్ని మీకు. వాళ్ళ క్యాడర్స్ ఎలా తీసుకున్నారు అని అంటే, చిన్న ప్రవక్తలు
ఎందుకు పనికిరాని వాళ్ళని, మేడి పండ్లు ఏరుకునేవాడిని, చిన్నోడిని, పెద్దోడిని అలాగ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఐజయా ఎవరు, యెషయా ఎవరు అంటే ఒక రాజకుమారుడు అండి. యెషయా రాజవంశంలో నుంచి వచ్చినవాడు. యెషయా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ యెషయా. అలాంటి యెషయాని ప్రవక్తగా దేవుడు పిలిచి వాడుకుంటున్నప్పుడు ఒకరోజు ఏం చెప్పాడంటే దేవుడు యెషయా అని పిలిచి, అసలు రాజులు రాజవంశీకులు వేసుకునేటువంటి డ్రెస్సింగ్స్ వేరేగా ఉంటాయి. ఇక్కడ ప్రవక్తగా చేసుకున్నాడు కాబట్టి ఈయన డ్రెస్సింగ్ ఆబ్వియస్గా వేరేగా ఉండుంటుంది. అప్పుడు ఏం చెప్పాడంటే ఒకసారి బయటికి రా అని పిలిచాడు. పిలిచినప్పుడు నువ్వేం చేయాలంటే నీ నడుం దగ్గర నుంచి బట్టలన్నీ తీసేయాలి, ఏమీ వేసుకోవడానికి వీల్లేదు, మొత్తం బట్టలు తీసేయి, చెప్పులు కూడా నువ్వు తీసి ఇంట్లో ఉండడం కాదు, వీధుల్లోనికి నడవాలి నువ్వు. ఒక ప్రవక్త, యెహోవా దేవుని ప్రవక్త బట్టలు తీసేసి చెప్పులు కూడా తీసేసి వీధుల్లో నడవమని ప్రభు సెలవిస్తే ఈ యెషయా బట్టలు తీసేశాడు, చెప్పులు కూడా. ప్రభువు ఏం సెలవిస్తే అది చేస్తారు వాళ్ళు. ఇర్మియాతో, యెహెజ్కేలుతో, యెషయాతో ప్రభు మాట్లాడుతూ కుమ్మరివాడి ఇంటికి వెళ్ళి ఒకసారి ఆ రాయిలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి నీ నడుం కట్టు అక్కడ పెట్టేసి అంటాడు. ఒకసారి నీ గోడ కన్నం చేసి ఆ కన్నంలో నుంచి బయటికి రా, దొంగోడు ఎలా వస్తాడో ఆ దొంగోడులాగా మూట వేసుకుని భుజం మీద బయటికి రా అని చెప్తాడు ఒక ప్రవక్తతో. చదివారా ఇవన్నీ? ఇప్పుడు ఈయనతో ఏం చెప్తున్నాడంటే నువ్వు బట్టలు లేకుండా తిరగాలి వీధుల్లో. ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, 3 సంవత్సరాలండి. అసలు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ప్రభువా అంటే ఆ రోజుల్లో ప్రవక్తలకి దేవుడు ఎలా మాట్లాడేవాడంటే డ్రామాలాగా. ఇప్పుడు డ్రామా వేసి చూపిస్తే, ఈ స్క్రీన్ వేసి చూపిస్తే, ఒక నాటిక వేసి చూపిస్తే ప్రజలకు ఎలా అర్థమవుతుంది? మామూలుగా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు మీరు ప్రీకేజీలో జాయిన్ చేశారు మీ పిల్లల్ని, టీచర్ ఇక్కడ యాపిల్ పెట్టుకుంటుంది, ఆ యాపిల్ బొమ్మ పెట్టుకుంటుంది అంటే వాళ్ళకి డైరెక్ట్గా చూపించి పిల్లలకి చెప్తే అర్థమయ్యేట్టు ఎలా మాట్లాడతామో అలాగా ఈ ప్రాఫెసీస్ అన్నీ కూడా అర్థమయ్యేటట్లుగా వాళ్ళు డైరెక్ట్గా ఇది జరగబోతుంది అని చూసేటట్లుగా ప్రవక్తల్ని దేవుడు నడిపిస్తూ ఉండేవారు ఆ దినాలలో. దొంగ ఇలా వచ్చి కన్నమ చేసి మిమ్మల్ని దోచుకుని పోతాడు అని చెప్పడానికి రాత్రంతా ప్రవక్త గోడ తవ్వాల్సి వచ్చింది. అప్పుడు ప్రజలందరూ మేల్కొని లేచి బయటకు వచ్చాక ఇప్పుడు ఆ గోడలో నుంచి, ఆ కన్నంలో నుంచి ఈ ప్రవక్త బయటకు వస్తాడనమాట, ఒక మూట పట్టుకుని, దొంగోడు గెటప్ వేసుకుని. ఇలాగా దేవుడు అంటే డ్రామాటికల్గా ఒక మాటలో చెప్పాలంటే అలాగ వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు. అలా ఇప్పుడు ఐజయాతో 3 సంవత్సరాలు ఆ యొక్క నడుము మీద బట్ట లేకుండా, దిగంబరత్వంతో, చెప్పులు లేకుండా ఆయన్ని నడిపించాడు. ఎందుకు అంటే అష్షూరీయులు వస్తున్నారు మీ మీదకి, ఈజిప్షియన్స్ వస్తున్నారు మీ మీదకి. వాళ్ళు వచ్చినప్పుడు మీరు లోబడి నల్లకుండా ఉన్నారు కదా, మీరు మాట విన్నా సరే, లేకపోతే వాళ్ళు మీ బట్టల్ని ఇలా తీసేసి కాళ్ళకు చెప్పులు లేకుండా మిమ్మల్ని గుర్రాలకి కట్టుకుని ఈడ్చుకొని తీసుకెళ్తారు. కాబట్టి ఇదే యెహోవా వాక్కు అని చెప్పడానికి ప్రవక్తని బట్టలు లేకుండా నడిపించాడండి. ఇది అంటే ఆ దిగంబరత్వాన్ని ఎందుకు దేవుడు అలౌ చేసి దాని ద్వారా బైబిల్లో ఏం చెప్పాడు అని అంటే, రెండవది మీ మీదకి దొంగవలే శోధకుడు వస్తాడు. వాడు వచ్చి మిమ్మల్ని ఇలాగా మీ సిగ్గుని మీరు విడిచిపెట్టి, మీరు చెప్పులు కూడా లేకుండా వేరే వాళ్ళు మిమ్మల్ని ఆ గుర్రాలకు కట్టుకుని ఈడ్చుకుని తీసుకుని పోయేటువంటి స్థితి మీకు వస్తుంది అని చెప్పడానికి ఆ దిగంబరత్వాన్ని ఐజయాకి చూపించి దేవుడు చెప్పి వాళ్ళకి అక్కడ 3 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు ఆయన. ఇప్పుడు ఈరోజు అక్కడ తిడుతున్నాడు దేవుడు, తిట్టే తిట్ల యొక్క ఆంతర్యం చెప్తున్నాను నేను. ఒక మాట దేవుడు అన్నాడు అంటే, ఒక వచనము దేవుని మందిరావరణలో సేవకుల నుంచి మీకు వచ్చింది అని అంటే అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది, ఈరోజు ఎంత బాగుందో, తాళాలు తెరిచేశాడు. గత వారం దేవుడు ఆశీర్వాదం మా ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చింది, వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. తప్పక వాగ్దాన నెరవేర్పు ఆయన జరిగించును. మత్తయి సువార్త 7:7 ప్రకారం ఉంటుంది. నువ్వేం అడుగుతున్నావో దాన్ని నువ్వు పొందుకున్నావు ఖచ్చితంగా. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు. ఎప్పటి వరకు అడగాలయ్యా? ఈ 3 సంవత్సరాలు నడిచాడు, అప్పటి వరకున 2 సంవత్సరాల, సంవత్సరమా, 21 రోజులు చేస్తే సరిపోతుందా అంటే, ఇచ్చే వరకు అడుగు నువ్వు, పొందే వరకు వెతుకు నువ్వు, తీసే వరకు తలుపు తడుతూనే ఉండు నువ్వు. ఇది ప్రభువు చెప్పిన మాట. ఆమేన్ అనువాడు ఈరోజు చెప్తున్నాడు. మాట ఇచ్చినవాడు నెరవేర్చేవాడు ఆయన. హల్లెలూయా. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. మాట మాట్లాడి మార్చడానికి ఆయన నరుడు కానే కాడు. ఆ ఆమేన్ అనువాడు ఈరోజు చెప్తున్నాడు. దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉండొద్దు, దిక్కుమాలిన స్థితిలో ఉండొద్దు. నేను ఉండగా నువ్వెందుకు దిక్కుమాలిన వాడవు?
నేనుండగా ఎందుకు నువ్వు దౌర్భాగ్యుడిగా ఉంటావు? నేనుండగా ఎందుకు నీకు దిగంబరత్వం ఉంటుంది? కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే చక్కని మాటలు చెప్తున్నాడు. ఇదిగో నీ యొక్క దిగంబరత్వము కనపడకుండా నా యొద్ద వస్త్రములు కొనమని నేను నీకు ఆయన చెప్పుచున్నాడు. అంటే నీ దిశమూల సిగ్గు కనబడకుండానట్లుగా ధరించుకొనుటకు నీకు తెల్లని వస్త్రాలు నా దగ్గరికి వస్తే, నా దగ్గర ఉన్నాయి అవైలబుల్, అవి నువ్వు కొనుక్కోమని నేను నీకు సూచన ఇస్తున్నాను. తెల్లని వస్త్రాలు నీ దిశమూల సిగ్గు కనపడకుండానట్లుగా నా దగ్గరికి వస్తే నేను, నా దగ్గర ఉన్నాయి, అవి నీకు ప్రొవైడ్ చేస్తా. ఈ తెల్లని వస్త్రాల గురించి బైబిల్లో ఏం రాయబడి ఉందో తెలుసా? అది పరిశుద్ధుని యొక్క నీతి క్రియలు అని. హల్లెలూయా. అంతే తప్ప మీరు డైరెక్ట్గా ఎప్పుడు మీరు తెల్లబట్టలే వేసుకోండి అని కాదు. మీరు నీతి క్రియలు చేస్తూ ఉంటే మీ మీద ఉన్న వస్త్రాలు దగదగా మెరుస్తూ ఉంటాయి. మీ మీదకి ఒక వస్త్రం వస్తుంది, యేసుక్రీస్తు అనే వస్త్రాన్ని మీరు ఎప్పుడైతే మీరు బాప్తిస్మం తీసుకుంటారో యేసుక్రీస్తు అనే వస్త్రాన్ని మీరు ధరించుకుంటారు అని రాయబడి ఉంది. ఈ వస్త్రాలు అక్కడ పరమగీతాల్లో ఉంటుంది, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఆమె వస్త్రములు బంగారు బుట్ట పని చేసినవి, తెల్లని వస్త్రములు, ఆమె వస్త్రముల మీద బంగారు బుట్ట పని చేసి ఉందంట. నీకు ఆయన దగ్గరికి వెళితే ఒక వైట్ వస్త్రాలు ఇస్తాడండి. అవి నీవు వేసుకున్నప్పుడు నీ యొక్క పరిశుద్ధత, నీ నీతి క్రియలు నువ్వు చేస్తూనే ఉన్నావు. చక్కగా నీతి క్రియలు చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క వస్త్రాల మీదకి ఒక్కొక్క బంగారు బుట్ట పడతా ఉంటుంది. హల్లెలూయా. పౌలు దగ్గరికి వెళ్ళి ఒకసారి సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడిని బ్రతికుండగానే హెవెన్కి తీసుకెళ్ళడం. ఎవరు? దేవుని యొక్క ఆత్మ. వెళ్ళినప్పుడు మనుషులందరూ కనబడుతున్నారు. వాళ్ళల్లో ఇంకా దగ మెరిసిపోతున్న ఒక వ్యక్తిని చూసి పేతురుని చూశాడు, మరి అందరినీ చూశాడు. ఒక ఆయన మాత్రం స్పెషల్గా ఆయన వస్త్రాలంతా బుట్టా పని చేసినవి, ఆయన ప్రతి సెల్ కూడా దాంట్లోంచి బ్రైట్ లైటింగ్ వచ్చేస్తుందంట. ఎవరైనా ఈ యొక్క అసలు ఈ ఉన్న కాంగ్రిగేషన్ అంతట్లో వెరీ బ్రైట్గా కనబడుతున్నాడు. ఆయన వస్త్రాలు అలా మెరిసిపోతున్నాయి ఏంటి, ఎవరైనా అని అడిగాడంట పక్కనున్న దూతని. ఎవరు? సాధు సుందర్ సింగ్. అప్పుడు ఆ దూత చెప్పాడంట, ఆయన అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. ఆయన ప్రభువు కొరకు కోట్ల ఆత్మలను సంపాదించాడు గనుక ఆయన వస్త్రాల మీద బంగారు బుట, ఆయన వస్త్రాలు, ఆయన శరీరం దగదగ మెరిసిపోతుందంట. మీకు అర్థమవుతుందా? ఇహమందు పరమందు కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. నా దగ్గరికి రండి. మీ కనుదృష్టి ఒకవేళ చెడ్డగా ఉందేమో. చాలామంది కనుదృష్టి చెడినది. అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, అయ్యా నా కనులను నీ స్వాధీనంలో ఉంచుకో. యోబు అంటాడు, నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను. అయ్యా నా కనులు మంచివి కాదు, అటు ఇటు చూడకుండా తిన్నగా చూసినట్లుగా నా కనులకు నీవు కొంచెం జ్ఞానం ఇవ్వు, కనులకు కాటుకను పెట్టు అంటాడు ఆయన. ఇప్పుడు ఆ కాటుక ఎక్కడ దొరుకుతుంది అంటే లవదికయాకి వెళ్ళాల్సిన అవసరత లేదు. ఈ లవదికయాలో దొరికే కాటుక రాను ఎలా అయిపోయిందంటే రాణులు ఉపయోగించేది, స్త్రీలు ఉపయోగించేది, వేశ్యలు ఉపయోగించేది. వాళ్ళు కనులకు కాటుకను పెట్టుకుని వారు కనులు పెద్దవి చేసుకుంటారు. ఇర్మియా గ్రంథం ఒకసారి 4:30. ఇదంతా కూడా ఒక మంచి స్త్రీ కాదు. ఆవిడ గురించి వర్ణిస్తూ, ఎవరైతే విటకాండ్రున్నాడో వాడే నిన్ను చంపేస్తాడు, నీవు కన్నులు పెట్టుకుని నీవు అట్రాక్ట్ చేస్తున్నావే, ఇది ఎంత మాత్రం నీ కన్నులను పెద్దది చేసుకోవాల్సిన అవసరత నీకు లేనే లేదు అని ఒక చెడ్డ స్త్రీ గురించి మాట్లాడినటువంటి మాట. రాను తర్వాత దినాలలో ఆ విధంగా అలంకరణ మారిపోయింది. ఈ రోజుల్లో కన్నులు చలువ చేసుకోవడానికి కాకుండా కన్నులు పాడైపోతాయి. అవన్నీ కూడా కెమికల్ బేస్డ్వి, పెన్సిల్తోనో లేకపోతే ఇంకో దాంతోనో పెట్టుకుంటూ మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ కాటుక మీకు వద్దు. కానీ మీరు ఆ కాటుక పెట్టుకుని కనులు పెద్ద చేసుకోవడం చాలా వ్యర్థము, అది మీకు చాలా ఆయాసకరము, మంచిది కాదు. గనుక నా దగ్గరికి వస్తే నేను ఒక కాటుకను పెడతాను. మీ కనులు చూసేటప్పటికి బ్రైట్గా అయిపోతాయి. మీ కనులు తెరవబడతాయి. మీరు మీ కనులతో నన్ను చూడగలుగుతారు. హల్లెలూయా. నా దగ్గరే దొరుకుతుంది, అది ఎక్కడా దొరకదు. నా దగ్గరికి రండి, కాటుకను మీ కనులకు నేను పెడతాను. ఈరోజు ప్రభు అడుగుతున్నారు, నా దగ్గరకు వస్తే నేను మీ కనులకు కాటుక పెడతా. నా దగ్గరకు వస్తే మంచి బ్లెస్డ్ క్లోత్స్ ఉన్నాయి నా దగ్గర, అవి నేను మీకు ధరింప చేయాలని నేను ఆశపడుతూ మీ దిగంబరత్వము పోవులాగున ఇవన్నీ కూడా నా దగ్గరికి రండి. ఆయన కూడా అమ్ముతాడా? మరి కమర్షియలా మన దేవుడు కూడా? మరి కొనుక్కోండి అంటున్నాడు ఆయన.
ఆయన కొనుక్కోండి అన్నాడు, కొనుక్కోండి అన్నాడు. యెషయా గ్రంథంలో 55లోనో 65లోనో ఉంటుంది. రోకలు లేకయే నా దగ్గరికి రండి, నేను మీకు హల్లెలూయా, నేను ఎంత మాత్రము ద్రవ్యం ఇవ్వకయే నా దగ్గరికి వస్తే ఇవన్నీ కూడా మీరు కొనుక్కోవచ్చు అని రాస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతిదీ కూడా ఉచితము. అది ఈ లోకంలో నువ్వు ₹1,00,00,000 పెట్టినా కొనలేవు. కాబట్టి ఈ విషయాలను మనం అర్థం చేసుకొని ఈ నవేడేస్లో ఈ రోజుల్లో ఎలాగా ప్రజలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు మీకు అర్థమవుతుంది కదా. యెషయాని ఎలాగా ఆయన దిగంబరిగా చూపించాడు, ఆ తర్వాత వాళ్ళకి ఎలా అయితే అక్కడికి కట్ చేసి ఏమి కనిపింపచేసి నడిపించారో ఈ రోజుల్లో మీరు చూస్తుంటే చిన్నపిల్లలు, ఆడపిల్లలు, ఇంకా చిన్నపిల్లలకి పై వరకు వేస్తున్నారు షార్ట్వి. చూసారా మీరు? అవి చాలా బాగున్నాయి. అడ్వర్టైజ్మెంట్లో చూస్తే చాలా బాగున్నాయి. మోడలింగ్ చేసేటప్పుడు చాలా బాగున్నాయి. పిల్లలు వేసుకుంటే తప్పేంటి అని వాటిని ఏమంటారు? మినీస్ అంటారా? ఏమంటారు? ఆడపిల్లలకి చిన్న చెడ్డీలు వేస్తున్నారు. ఒకసారి చూడండి, ఆ మాట ఉపయోగిస్తున్నాను నేను. అవే అవమానానికి సాదృశ్యమైనటువంటి వస్త్రధారణలు అని చెప్తున్నాడు. కాబట్టి ఇవి మనవి కావు. కాబట్టి నీ దిశమొల సిగ్గు, దిశమొల అంటే మీకు అర్థమవుతుందా? నడుము దగ్గర నుంచి కింద భాగం సిగ్గు కనపడకుండునట్లుగా మీ వస్త్రాలంకరణ ఇలా ఉండాలి, మీ ప్రవర్తన ఇలా ఉండాలి, మీ వే ఆఫ్ టాకింగ్ ఇలా ఉండాలి, వే ఆఫ్ వాకింగ్ ఇలా ఉండాలి. నీ పడకను, నీ యొక్క నడకను నేను పరిశీలిస్తున్నాను. నీ మాట నీ నోటికి రాకముందే నాకు తెలుసు. ఇప్పుడు ఈ బ్లెస్సింగ్స్ అన్నీ రిలీజ్ చేస్తూ ప్రభువు ఇవన్నీ నేను మీకు ఇస్తాను. అప్పుడు నీవు అలంకరించబడిన కన్యక వలె, హల్లెలూయా, వధువు సంఘము వలె సిద్ధపరచబడి బుట్టా పని చేసినటువంటి వస్త్రాలతో అలంకరించబడిన దానవై నా ప్రియురాలు అనబడతావు నీవు. హల్లెలూయా. ఇట్టి కృప దేవుడు మనకు, మన సంఘానికి ఇవ్వడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి వారము కాషన్ దేవుడిస్తున్నాడు. ఇస్తూ కిందనేమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే గద్దించానమ్మా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి బుద్ధి చెప్తున్నానమ్మా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఎలా ఉండాలో నేను నేర్పిస్తున్నాను. ఒకవేళ నేను మిమ్మల్ని ప్రేమించకపోతే వాళ్ళు ఎలా పోతే నాకెందుకని నేను విడిచిపెట్టేస్తాను. అప్పుడు మీ దగ్గరికి వచ్చేవాడు శోధకుడు, వాడు అవమానం తెస్తాడు నీకు, నింద తెస్తాడు నీకు, దరిద్రత తెస్తాడు నీకు, నీవు దిక్కుమాలిన స్థితిలోనికి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని ఆ కాషన్ ఇస్తూ ముగిస్తాడు దేవుడు అక్కడ. కాబట్టి మనము ఈ విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఫిలదెల్ఫియా సంఘం దగ్గర మళ్ళీ వెళ్ళిపోండి. మేము ఆ సంఘస్థుల్లా ఉండాలి. ఇప్పుడు లవొదికయలాగా తయారైపోయిన ఈ సంఘాల పరిస్థితిని మార్చు వారం మేమే. ఒకప్పుడు జాన్ వెస్లీ, ఒకప్పుడు విలియం బూత్, ఇప్పుడు నిస్సి. కాబట్టి మేము ప్రార్థిస్తామయ్యా, మేము మమ్మల్ని వాడుకోదేవా, దానితో పాటు నా జీవితంలో నాకు హెచ్చింపు దయచేయను ఆయన. ఆ తెల్లని వస్త్రాలు నాకు కావాలయ్యా. అగ్నిలో పుటమి వేయబడిన బంగారం అక్కడ రాస్తుంటుంది. అగ్నిలో పుటమి వేయబడిన బంగారం నా దగ్గరకు వచ్చి నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపాలని, ఈ మాటలన్నీ మన హృదయంలో మనం భద్రం చేసుకోవాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.